అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అన్నమయ్య జిల్లాలో సంచలనం. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురవలకోట మండలం అంగల్లు సమీపంలోని కనసానిపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని మదనపల్లికి తరలిస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఇదే అంశం గురించిన పూర్తి డీటెయిల్స్ సీనియర్ జర్నలిస్ట్ యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఒక చెరువులో దూకి ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు కులవర్ధన్ ఏదైతే నిందితుడు ఉన్నాడో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆ పాపను అత్యంత పాశవికంగా హత్య చేసి నీటి తొట్టులో పడేసిన పరమ కిరాతకుడు, ఆ కేసులో నిందితుడుగా ఉన్న మత్తుకు బానిస ఉన్న వ్యక్తి కావచ్చు. ఆ నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఎంతవరకు వాస్తవం అనేది అందరూ కూడా ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకంటే నిన్నటి సాయంత్రం కులవర్ధన్ ను స్థానిక పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అందరి సమక్షంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్నటి సాయంత్రం మళ్ళీ కూడా పోలీసు ఉన్నతాధికారులు కులవర్ధన్ తమ అదుపులో లేడని చెప్పడం కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే చీరా చూస్తే ఈరోజు తెల్లవారుజాము చూస్తే అదే కులవర్ధన్ ఏదైతే ఆ చిన్నారి అభం శుభం తెలియని ఒక చిన్నారి ఒక పసికందుపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి అంతమొందించిన ఆ నిందితుడు, ఆ క్రూరుడు, ఆ రాక్షసుడు కులవర్ధను కురబలకోట మండలం కనసాని వారి పల్లెలో శవమై కనసారిపల్లి చెరువులో శవమై ఎలా తేలాడో ఎవరికి అంత చిక్కడం లేదు. దీని పురాపరంలోకి వెళ్తే కులవర్ధను అంటే నీరుగట్టు వారి పల్లె అంటే మదనపల్లెలోని నీరుగట్టు వారి పల్లె అంటే చేనేతలకు పెట్టింది పేరు. అది చేనేతలకు నెలవాయిల్లు. అక్కడ కూడా పట్టు చీరలకు చాలా ఫేమస్. అదంతా కూడా మంచి వ్యక్తులు ఉంటారు. అదంతా కూడా మొత్తం కూడా చేనేతలు నేతన్నలు అక్కడ ఎక్కువగా కాపురం ఉంటారు. మొత్తం కూడా నీరుగట్టారు పోతే చేనేతలే ఉంటారు. కొంతమంది కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ కులవర్ధనకు తండ్రి లేడు, మరి తండ్రి చనిపోయాడా లేదంటే వెళ్ళిపోయాడో తెలియదు కానీ తల్లి ఉంది. తల్లి ఒక ఆయాగా పనిచేస్తుంది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో అనేది మనకు తెలుస్తుంది. అయితే కులవర్ధన్ చిన్నతనం నుంచి ఒక జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస, ఇటీవలే గంజాయికి కూడా బానిసయ్యాడు. నిత్యం గంజాయి తాగుతూ మద్యం సేవిస్తూ ఆ మత్తులో మైకంలో ఏ ప్రవర్తిస్తున్నారో తెలియకుండా కొంతమంది మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించడము, వాళ్ళు చేత దెబ్బలు కొట్టడము, పోలీసులతో కూడా వార్నింగ్ ఇప్పించుకోవడం వంటివి జరిగాయని చెబుతున్నారు. ఇదే నేపథ్యంలోనే కులవర్ధన్ ఇంటి ఎదురుగానే ఏదైతే రాక్షసుడి చేతిలో బలైపోయిన ఆ చిన్నారి కూడా వారి ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఈసారి శివరాత్రి ఆదివారం రావడము, ఇక సోమవారము శివరాత్రి జాగారం చేసింటారు కాబట్టి సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. ఆప్షనల్ హాలిడే ఉండడంతో వారి స్కూల్ కి సెలవు ఉండడంతో ఆ చిన్నారి ఇంటికాడే ఆడుకుంటూ ఉండింది అని మనకు తెలిసింది. అయితే కులవర్ధన అప్పటికే మత్తులో ఉండడంతో ఇంటికాడ ఆడుకుంటున్న ఆ చిన్నారిని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఆ సమయంలో కులవర్ధన్ తల్లి కూడా లేదు, ఆమె కూడా విధులకు వెళ్లిపోయినట్టుగా తెలిసింది. ఆయగా పనిచేస్తుంది కాబట్టి ఇక ఆ చిన్నారిని లోపలికి తీసుకున్న కులవర్ధను తన కామవాంఛను అత్యంత పాశవికంగా తీర్చుకోవడమే కాకోకుండా ఒక రాక్షసుడు, ఒక జంతువు లాగా తీర్చుకోవడమే కాకుండా ఆ పిల్లని రక్కి అంతా చేసి ఆ పిల్లని హత్య చేసి ఇంట్లోనే నీటి తొట్టులో పడేసినట్లుగా నిన్నటి రోజు మనకు తెలిసింది. అయితే సాయంత్రము ఇంటికి వచ్చిన ఏదైతే ఆ చిన్నారి ఉందో ఆ చిన్నారి తల్లి కూడా కూలి పనులు చేసుకుంటే తండ్రి తిరుపతి లేదో చిన్నపాటి పని చేసుకుంటాడు. తల్లి పనులకు వెళ్ళిన తల్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పాప కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫస్ట్ చుట్టుపక్కల వెతికిన తరువాత పాప ఆచూకీ కనిపించకపోవడంతో మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ వెంటనే స్పందించి పాప కోసము పెద్ద ఎత్తున గాలింపు అయితే చేశారు నిన్న. ఆ తర్వాత నీరుగొట్టేవారు పల్లెకు వెళ్ళి అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత కూడా
పాపను ఎవరు కిడ్నాప్ చేసినట్టు కానీ పాప తప్పిపోయినట్టు కానీ ఎటువంటి ఆచూకీ అని ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అక్కడే ఉన్న అంటే పాపకు తాత ఇంటి దగ్గర చూసి ఉదయము కులవర్ధను పాపతో మాట్లాడడం నేను చూశానని చెప్పడంతో అనుమానం వచ్చిన వారు ఆ రాత్రి కిటికీలోంచి కులవర్ధన్ ఇంట్లోకి చూడగా కులవర్ధన్ మత్తులో పడి ఉండడాన్ని చూశారు. అదే రోజు తారీరాగే తాగి పడుకొని ఉన్నాడని అనుకున్నారు. అది అప్పటికి రాత్రి తెలిస్తే మరుసటి రోజు ఉదయము ఇక కులవర్ధన్ తలుపు తట్టి అనుమానం వచ్చిన వీరు చూద్దాం ఒకసారి ఇంట్లో అని అనుమానం వచ్చింది. అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి కులవర్ధన్ జీవితంలో. చూద్దాం చూసినప్పుడు అతను మత్తు నుంచి తేరుకున్న అతను డోర్ తెరిచి బయటకు పరిగెత్తుకుపోవడానికి తప్పించుకుపోవడానికి ప్రయత్నించాడు. అక్కడి స్థానికులంతా కూడా అతన్ని పట్టుకొని ఇంట్లో వెతికితే పాప చిన్నారి శవమై తేలుతూ ఆ నీటి తట్టులో కనిపించినట. దీంతో ఆ తల్లి కంటికి పంటికి ఏకదాటిగా విలిపిసి అక్కడే కుప్పకూలిపోయింది. ఆ పాప మృతదేహాన్ని చూసిన స్థానికులంతా కూడా మొత్తం కూడా అసలు చలించిపోయారు. బోరుమంటే అక్కడ ఒక్కొక్కరుగా విషయము దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున అక్కడికి స్థానికులతో పాటు మదనపల్లె పట్టణంలో పాటు శివారు ప్రాంతాలను వాళ్ళంతా జనం అక్కడికి గుమిగూడారు. అందులోనే స్థానికులంతా కూడా కులవర్ధన్ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయము అలా ఇలా పోలీసులు వెళ్తే పోలీసులు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే కులవర్ధన్ ఎటువంటి సందర్భంలోనూ పోలీసులకు అప్పగించామని వాడి అంతు తామే చూస్తామని ఆ స్థానికులంతా కూడా భీష్మించుకుని కూర్చున్నారు. ఇది ఇలా సాయంత్రం వరకు జరిగింది. ఇదే నేపథ్యంలోనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా అదే కాలనీలో కాపురం ఉంటాడు, నీరుగొట్టేరుపల్లిలోనే. అతను అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ కూడా స్థానికులకంతా కూడా నచ్చజెప్పి అంతేకాకోకుండా విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె కూడా స్పందించి స్థానికులతో ఫోన్ లో మాట్లాడి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేస్తుంది, కులవర్ధన శిక్ష పడేలా చేస్తాం, ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేస్తామని ఆమె కూడా స్థానికులకు పాప తల్లిదండ్రులకు నచ్చ చెప్పడంతో చిట్ట చివరికి వాళ్ళు నమ్మి కులవర్ధన్ ను వదిలిపెట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అందరి సమక్షంలో నేను సాయంత్రం. అయితే అదే నిన్నటి రోజు రాత్రి మళ్ళా కూడా డిఐజీ కోయ ప్రవీణ్ గారు కులవర్ధన్ తమ అదుపులో లేడని అయితే త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించడము కూడా ఒక సంచలనం లేదు. ఏంటి నిన్న సాయంత్రం కులవర్ధన్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు డిఐజీలు అంటున్నారు అసలు ఏం జరుగుతోంది అనేది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా పొద్దున్నే చూసారంటే కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలోని అంటే కురబలకోట మండలం అంటే మళ్ళీ ఇది తంబళ్లపల్లి నియోజకవర్గం కిందికి వస్తుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో శవబేశారు. అయితే కొంతవరకు కూడా అతను కులవర్ధన కాదా అనే ఒక అనుమానం కూడా చాలా మంది రేపించారు. కొంతమంది వద్ద అతను ఖచ్చితంగా కులవర్ధనే, నిన్న అతను వేసుకున్న డ్రెస్ కూడా అదే, అతను ఖచ్చితంగా కులవర్ధనే అని అంటున్నారు అనమాట. అయితే నిన్న పోలీసుల అదుపులోకి వెళ్లిన కులవర్ధను పొద్దున్నే కనసానివారిపల్లె చెరువులో శవమై ఎలా తేలాడు అన్నదే ఇక్కడ అందరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైపోయింది కూడా కులవర్ధను ఎలా చనిపోయాడు, ఏం జరిగిందని మనం చర్చించుకోవడం కన్నా ఒక అభం శుభం తెలియని, లోకం తెలియని, లోకం తీరు తెలియని, లోకం పోకడ తెలియని ఒక చిన్నారి పాప ముక్కుపచ్చలారని ఒక చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడమే కాకోకుండా పాపను రక్కి చాలా గాయాల పాలు చేసి పాశవికంగా హత్య చేసిన ఆ క్రూరుడు సరైన చావే వచ్చిందని అందరూ కూడా అనుకుంటున్నారు. దాన్ని మనం కూడా సమర్థించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము చట్టపరంగా తీసుకుంటే అది తప్పు అన్నప్పటికీ కూడా మానవులుగా మనం ఒక పౌరుడిగా ఒక మనిషిగా ఆలోచించినప్పుడు మాత్రము కులవర్ధన్కి సరైనదే జరిగిందనేది కూడా చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు. అదే జరిగింది. మరి ఏం చేయబోతుంది చట్టం, ఇప్పుడు ఏం చెప్పబోతుంది? పోలీసులు అదుపులోకి వెళ్ళిన కులవర్ధను ఉదయానికి చెరువులో శవమై ఎలా తేలాడు అన్నది కూడా ఇప్పుడు ఒక చిక్కుబడి వీడాల్సి ఉంది. అది అయితే ఏదైతే ఆ తల్లిదండ్రులకు ఆ పాపనైతే తిరిగి తీసుకురాలేరు, కానీ వారికి కొంతవరకు న్యాయం జరిగిందని మాత్రం చెప్పవచ్చు. రేణు. ఎస్ సార్, అంటే ఈ ఘటన జరిగిందని విన్న వాళ్ళందరూ కూడా దీనికి న్యాయం జరిగిందని మీరు చెప్పినట్లుగానే అంటున్నటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సార్. ఇక కురబలకోట మండలం అంగలపల్లి సమీపంలో నిన్న ఏదైతే కులవర్ధన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పటము, ఆ తర్వాత సాయంత్రానికి కూడా తాను అదుపులో లేరని చెప్పి కూడా పోలీసులు అనటము, తెల్లవారికి సరికి కూడా తాను శవమై కనిపించడంతో కూడా కనసాలపల్లి చెరువులో ఈ మృతదేహం లభ్యమవడంతో కూడా దీని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ కూడా చెబుతుంది ఏంటంటే, ఈ విధంగా చెరువులో మృతదేహం లభ్యమవటం ఏం జరిగినప్పటికీ కూడా ఆ చనిపోయిన పాపనైతే తీసుకొని రాలేరు, కానీ అలా చనిపోవటం వల్ల కొంత న్యాయం జరిగింది అని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. కోర్టులకి వీటన్నిటికీ తిప్పటం కంటే కూడా
ఈ విధంగా కూడా ఇతను చనిపోవటం మంచిదైందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా ఒక్కసారిగా కూడా ఒక 3 నెలల క్రితం జరిగినటువంటి తునిలో జరిగినటువంటి ఘటనను కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒక పాప జీవితంలో కూడా ఇదే విధంగా కూడా తాను తోటలో దొరికినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు కూడా అప్పుడు కూడా ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లే సమయంలో ఈ విధంగా కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి పోలీసులు చెప్పటము, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సిగ్నేచర్ చేయడానికి సంతకం చేయడానికి కూడా దానికి నిరాకరించటము, ఇక్కడ ఏదో జరిగిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ అనుమానాలు వ్యక్తపరచడం జరిగింది. ఈ విధంగా కూడా అంటే చిన్నపిల్లల విషయంలో ఎవరైతే పాశవికంగా మానవిక కోణం లేకుండా అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, విచక్షణ ఏ మాత్రం కూడా లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, నిజం చెప్పాలంటే వాళ్ళని మనుష్యులు అనటానికి కూడా ఏ మాత్రం కూడా అర్హులు కారు. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చిన్నపిల్లల విషయంలో ప్రవర్తిస్తూ ఉన్నారో మరి వాళ్ళకై వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కఠినమైన శిక్షణ అయితే వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పాలి. ఈ ఘటనతో కూడా ఇదే అభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు.